హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. వేడివేడిగా ఏమైనా పకోడా, ఇలా బజ్జీ, బోండా ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని చూడండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ తర, టీ టైంలో ఇలా చేసుకుంటే చాలానే టేస్టీగా ఉంటుంది. లేకపోతే ఏమైనా సైడ్ డిష్ తర కావాలని కూడా పప్పుచారు ఇలా చేసినప్పుడు ఇలా చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే 4 ఆనియన్ తీసుకొని ఇలా స్లైడ్ తర కట్ చేసుకొని పెట్టుకోవాలా. స్లైడ్ తర పొడుగానే ఉండి చాలానే టేస్టీగా ఉంటుంది. దీనికి చిన్న కప్ మెజర్మెంట్ కప్లా ఈ కప్లా చిన్నగా ఉంది. అది 2 కప్స్ అంతా నేను శనగపిండి అని వస్తుంది కదా, బజ్జీకి బోండాకి వేస్తాం కదా, అదే మనకి 2 కప్స్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి అనేది వేసుకుంటా ఉన్నాను. బియ్యం పిండి వేసేదాన్ని ఇంకా క్రిస్పీగా అనేది వస్తుంది. చాలానే బాగుంటుంది. బియ్యం పిండి కంపల్సరీ వేసుకోండా. తగినంత సాల్ట్ అనేది కూడా వేసుకున్నాం. ఇప్పుడే చాలానే టేస్టీగా ఉంటుంది. టీ టైమ్స్కి అంతా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక 3/4 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు, ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అనేది వేసుకున్నాను. చాలానే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర సొప్పు ఇలా కట్ చేసి వేసుకొని దీన్ని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని, చాలా మనం వాటర్ అనేది వేసుకోకూడదు. ఆల్రెడీ ఉల్లిపాయల అది వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలుపుకొని నీట్గా కలుపుకునేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మనకి పకోడాకి ఎలా మనం కలుపుకుంటామో అలాగనే కలుపుకోవాలి. ఇది ఆనియన్ అనేది చాలా ఉంటుంది, శనగపిండి అనేది తక్కువ ఉంటుంది. చూడండి, ఇంతే నేను వాటర్ అనేది వేసుకుంటా ఉండేది, చాలా అనేది వేసుకోలేదు. ఇది మనకి ఆనియన్ చాలా ఉంటుంది, పిండి అనేది తక్కువ ఉంటుంది. మనకి ఇలా క్రిస్పీగా చాలానే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా నీట్గా కలుపుకునేలా ఒక 3 టేబుల్ స్పూన్ అంతే 1 వాటర్ మనకి కావాల్సి ఉండేది, చాలా అవసరం లేదు. ఇలా బాగా కలుపుకునేసినాక సైడ్కి పెట్టుకునేసి దీనికి డీప్ ఫ్రై అయ్యేదానికి స్టవ్ పైన ఆయిల్ అనేది పెట్టుకోవాలా. కొద్దిగా మన పకోడా ఎలా ఇస్తామో అలానే విడుచుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే మనకి వేడిగా ఆనియన్ పకోడా అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా టీ టైమ్స్ అయినప్పుడు మనకి స్నాక్స్ ఏమైనా కావాలన్నప్పుడు వేడిగా ఇలా చేసేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. రుచి కూడా చాలానే బాగుంటుంది. వితిన్ 5 మినిట్స్లో ఆరాంగా మనం చేసుకునేచ్చు. మామూలు మనం బజ్జీ బోండా కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా అంటే దీనికి మనము ఆనియన్ అనేది చాలా వేసినాము, శనగపిండి అనేది తక్కువగా వేసిన దాన్ని ఇంకా క్రిస్పీగా చాలానే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మనం దీంట్లోకే కావాలంటే పొటాటో ఉంటుంది కదా, దాన్ని కూడా తురుముకొని వేసుకునొచ్చు. చాలానే టేస్టీగా ఉంటుంది. పొటాటో వేసినా కూడాను మనం ఇతర చేసుకోండి, చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అనేసి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే పిల్లలు ఏమైనా అడిగినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో ఆరాంగా మనం చేసుకునేచ్చు. చూస్తేనే తినాలా అనిపిస్తుంది కదా, టేస్ట్ ఎంతో ఆసమ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని కొంచెమైనా ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.